మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఈ రోజు అయితే మనం ఇస్త్రీ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ రోజు మీకు చూపించడానికి వచ్చాం. సో ఇంకెందుకు చూద్దాం రండి. మీ అందరు అనుకుంటూ ఉంటారు, సో ఇస్త్రీ చేసే వాళ్ళ లైఫ్ ఏముంది అంటే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్కరికి ఉంటుంది. సో ఈ రోజు ఇస్త్రీ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కసారి అది ఓల్డ్ మోడల్ కాబట్టి ఆ పెట్టెని పట్టుకొని ఇస్త్రీ చేస్తుంటే నిజంగా హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది. సో మనమే దాన్ని పైకి హ్యాండిల్ చేయలేం మనం కూడా. సో అలాంటిది వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని అయినా సరే సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఇస్త్రీ చేసుకుంటూ ఇక్కడే నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించడానికి ఈరోజు మేము ముందు వచ్చాం. సో మనం ఎన్నో కాన్సెప్ట్ చేసాము, అందులో భాగంగా ఈరోజు ఈ లైఫ్ స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది, సో వీళ్ళ స్టైల్ కూడా మీకు చూపించాలని నాకైతే అనిపించింది. మరి ఒకసారి వాళ్ళ మాటలో మనం అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పెద్దనా, మీ పేరేంటి? నా పేరు మాధవ. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్త్రీ చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? బేల్దారి పని చేసేవారు. మామూలుగా కష్టం అనిపిస్తూ ఉండేది మాకే కొంచెం చూడడానికైనా దీన్ని మోయడానికైనా. మరి మీరు ఎలా మోస్తున్నారు పెద్ద? అలవాటు అయిపోయింది కదా. ఓకే. సో మామూలుగా ప్రాపర్ ఎక్కడ మీది? మా కొండముడిసిపాలెం. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు? డైలీ వస్తాం. సో టైమింగ్స్ ఎలా ఉంటాయి? 7 గంటలకు వస్తాం, మధ్యాహ్నం 1 గంటకి వెళ్తామండి. ఓకే. సో మళ్ళీ వస్తారా వెళ్ళి? మళ్ళీ రావండి, చెయ్యి నొప్పులు పడతాయి కదా. అవునవును. రోజుకి ఎన్ని చేస్తారు? రోజుకి 700-800 చేస్తాం. 800కి. సో ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 800 ఇస్తారు డైలీ. ఇంకా మళ్ళీ ఇంకో పనికి వెళ్తారు? ఇంక ఇది ఇంకా రెస్ట్ తీసుకుంటారు వెళ్ళి. మరి ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? 8 కేజీలు ఉంటుంది. 8 కేజీలు. సో ఎలా మోస్తున్నారు 8 కేజీలని? ఏం చేయాలి, తప్పదు కదా. ఇవే అంటే మీ ఫ్యామిలీ అందరూ ఇదే చేస్తుంటారా? ఏం చేయలేదు, వాళ్ళు పొలం పనికి వెళ్తారు. మరి వీటికి ఎలా అంటే ఏమేమి యూజ్ చేస్తారు దీని లోపల? బొగ్గులు వేస్తారు. బొగ్గు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళు ఆందోళన కాడ కొనుక్కొని వస్తారు. అవి ఎంత ఉంటుంది? అవి బుట్ట 500. 500 అవి తీసుకొని వస్తూ చేసుకో. పిల్లలు ఉన్నారా? సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు? ఒకరు ఇంటర్ చదువుతున్నారు, ఒకరు ఇంజనీర్ చేస్తున్నారు, అబ్బాయి ఏమో బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. మరి కొడుకు జాబ్ చేస్తున్నా కూడా మీరు ఇంకా ఈ వదలకుండా ఎలా చేస్తున్నారు? అలవాటు ఏం చేస్తాం. ఓకే. సో అంటే ఎలాంటివి చేస్తారు ఇక్కడ? చేస్తామండి. మామూలు ఇప్పుడు ప్యాంటు షర్ట్ వచ్చి ఇంత అమౌంట్ ఉంటుంది కదా, ఎంత ఉంటుంది? 30 రూపాయలు. ఏంటి రెండు సెట్ వచ్చి 30 రూపాయలు. శారీస్ 30 రూపాయలు. రైగా జాకెట్ చీర. ఓకే. 30 రూపాయలకి చాలా సింపుల్ గా చేసేస్తున్నారు. సో ఇక్కడే ఉంటారా, ఇంకేదైనా ప్లేసెస్ మారుతూ ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఇక్కడే డైలీ ఇక్కడ 800 వస్తాయా? ఎలా వస్తాయి? వస్తాయంటే అందరూ వస్తుంటాయి కదా బట్టలు, అందరు డైలీ ఇస్తుంటారా? ఓకే. మామూలుగా ఇది చూసారు మీరు, రెడీగా ఉంది. సో ఇంకో విధంగా ఎక్కువ సేపు కాలుతాయి కదా, ఎక్కువ సెగ ఉన్నప్పుడు అయితే ఎలాంటి బట్టలు ఇస్త్రీ చేయొచ్చు? కావాలి కద్దరి. ఓకే. తక్కువ ఉన్న దానికి సెగకి అలాంటి శారీస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు 8 కేజీలు ఉన్నారు. సో ఒక్కసారి మేము ఇలా తీయడానికే మనకి అంత కష్టం అనిపిస్తుంది. మరి మీరు అంతసేపు అన్నీ చేస్తూ ఉంటారు, ఎలా సాధ్యం? సర్వీస్ అయిపోయిందండి. ఓకే. సో అలవాటు అయిపోయింది బాగా చేస్తూ. తిన్నారా పెద్దనా? తిన్నాం. టిఫిన్ చేసి వస్తుంటారా? సో మార్నింగ్ ఏ టైంకి వచ్చారు ఈరోజు? 7 గంటలకు వచ్చారు. అంటే మీరు 5కి లేసి ఇంకా అన్ని చూసుకుని రావాలి. మరి ఇంత కష్టపడుతున్న నిజంగా హ్యాట్సప్ చేయాలి. మేము ఎన్నో వృత్తులు చూసాం పెద్దాయన, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్నీ ఈజీగా చేసేస్తాం, కానీ ఇది ఎంత కష్టం అంటే ఆ ఇస్త్రీ చేయడం ఏంటి ఒకసారి మాకు చూపిరా ఎలా చేస్తారని. ఇంట్లో మాకు ఇప్పుడు కరెంటు వచ్చాయి కదా పెద్దయినా, సో మరి ఇవి ఎలా చేయించుకుంటున్నారు? ఈ 5 నలవు కాబట్టి ఓకే చేస్తారు. ఓకే. సో కరెంటు వచ్చినా కూడా వీటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఇది ఇప్పటికి ఈ జనరేషన్ వచ్చే క్రమంలో అందరూ బాగా చదువుకున్నారు కాబట్టి చెయ్యరు. మరి వచ్చే జనరేషన్ కి ఇది ఉంటుందా ఉండదా పెద్దనా? చెప్పలేము. నాకు తెలుసు. ఓకే. ఇప్పుడే కొంచెం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంతా ఎవరి లైఫ్ లో వాళ్ళు అన్ని కరెంటు మిషన్లు వచ్చేసాయి. మరి ఇది అనేది ఇంకా కనిపించకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? మేము కూడా అదే అనుకుంటున్నాం. ఓకే. సో పెద్దని కూడా అదే అంటున్నారు. ఇది చూసినట్లయితే, ఈ వృత్తి చూసినట్లయితే ఇది ఈ జనరేషన్ వరకు ఇప్పటి వరకే ఉంటుంది. వన్స్ వీళ్ళ తరం అయిపోయిన తర్వాత అది మనకు కనిపించదు. ఎందుకంటే అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు, అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఇస్త్రీ చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చదువుకుంటున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. సో కొంచెం
ఇంకో పొజిషన్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు కానీ సో ఇలాంటివి మర్చిపోతున్నారు. అందులో ఈ విధంగా కరెంటు మిషన్స్ ఎక్కువ వచ్చాయి. సో వీటి వల్ల ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసేసుకుంటున్నారు మార్నింగ్ లేవు కానీ. సో అంటే టైం ఉండదు కాబట్టి. బట్ సో జనరేషన్ పెరిగే కొద్దీ మీకు అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు మాత్రమే మీకు ఈ ఇస్త్రీ ఇవ్వగలుగుతారు. మరి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇస్తారా పెద్దనా? ఇవ్వలేరు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ ఇస్త్రీ ఇచ్చిన వాళ్ళంతా పెద్దవాళ్ళు అనమాట. సో మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళైతే ఎవరి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇవ్వలేదు. ఒకవేళ ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్తారు వీటి గురించి? లేరమ్మా, ఇప్పుడు వినేవాళ్ళు లేరు. సో చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. మీ పిల్లలు ఏం చేసే అవకాశాలు ఉన్నాయా? చేయరు. సో వింటారా మాట ఇలా ఇలా చేయండి అని? వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికాడ పెట్టి వాళ్ళే చేసుకుంటారు. ఓకే, వాళ్ళ ఊరికే. సో కరెంటుగా ఇవేనా? కరెంటుదే. సో మీ పిల్లలే ఇస్త్రీ ఉన్నా కూడా కరెంటు పెట్టి చేసుకున్నారంటే మరి ఈ జనరేషన్ వాళ్ళు ఇంకెందుకు ఇస్తారు? వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. అందరూ ఏంటంటే ఇప్పుడు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఈ వృత్తి, ఏంటి ఇలా చేస్తామని. ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవటం తప్పేముంది, కానీ జనరేషన్ పెరిగే కొద్దీ అవన్నీ మర్చిపోతున్నారు. అవును, పిల్లలు మనం చెప్పలేం. అవును, నిజంగా చాలా గ్రేట్, యాక్సెప్ట్ చేయాలి మీకు. ఇంత 8 kgs ఉన్న ఈ ఇస్త్రీని ఇంత బాగా చేస్తూ ఆ బరువుని మామూలుగా ఐరన్ ఇంకోటి కూడా ఉంటుంది కదా. సో ఇస్త్రీలో 2 రకాలు కూడా ఉన్నాయి కదా పెట్టెలు. అవి రేకి ఉంటాయి, ఇత్తడి. ఓకే, ఏ మంచిది? ఇది మంచిది, ఇది మంచిది. కానీ అది బరువు ఎక్కువ, ఇది బరువు ఎక్కువ ఉంటుంది. అది రేకుతో ఉంటది, అది ఇనపదే. ఎక్కువ క్లాత్ లేదు. ఓకే, సో ఇది ఎక్కువ నలుగుతుంది. నిజంగా యాక్సెప్ట్ చేయాలి పెద్దయినా మీకు. ఇంత బాగా ఇస్త్రీ చేస్తున్నారు. మరి ఇంత కష్టం ఉన్నా కూడా సింపుల్గా నవ్వుతూ. సో హ్యాండ్ పెయిన్ ఉంటుంది, బట్ వాటన్నిటిని భరించి మీ పిల్లల్ని చదివించడానికి సో ఇవన్నీ పక్కన పెట్టేసారు. నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ పెద్దయినా. మరి చూసారు కదండి మా పెద్దయిన లైఫ్ స్టైల్ ఎలా ఉందో. సో ఇస్త్రీ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. బట్ వృత్తి కాబట్టి, అదేవిధంగా కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. సో వీళ్ళ జీవన విధానం ఇదే కాబట్టి సో ఇస్త్రీ చేసుకుంటూ కొనసాగిస్తున్నారు. మరి ఈ జనరేషన్ వరకే ఉంటుంది, వచ్చే జనరేషన్కి ఇది అస్సలు కనిపించదు. సో అస్సలు మనకి ఎక్కడ చూసినా అసలు ఉండదు అనమాట. ఎందుకంటే కరెంటు మిషన్లు వచ్చాయి కాబట్టి వాటితోనే కరెంటు ఇస్త్రీ చేసుకుని అవి జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. కానీ వీటితో చేసిన ఇస్త్రీ అయితే క్లాత్ చాలా బాగుంటుంది. సో మంచిగా ఉంటుంది, నలుగుతుంది, బాగుంటుంది అని చెప్పి పెద్ద అని చెప్పడం జరిగింది. మరి చూస్తారు కదా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటో. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ సుకుమారి.